ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నాన్న? అదిగా బ్రేక్ క్లాస్ సరే. ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అమ్మది కొత్త క్వాలిటీ ఎలా ఉంది? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు ఎక్కడుందన్నా? ఊర్లోనేనా? చాలమ్మా చాలు. నీ పేరేంటన్నా? మాదాల మదన్. ఏం చదువుతున్నావు? బాగా చదువుతావా? బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? మరి ఏంటది? చికెనా? సార్ ఇది మిల్లెట్ చిక్కీ తీసుకొచ్చాను సార్. జాగ్రీ ఉంటుంది. అంటే మధ్యాహ్నం అందరికి ఇస్తారా? సార్ మధ్యాహ్నం ఇవ్వం కదా, సాయంత్రం. అంటే లంచ్ అప్పుడు ఇస్తారా? కాదమ్మా, లంచ్ అప్పుడు ఇస్తారా? గతంలో జస్ట్ చిక్కీ ఇచ్చా, మిల్లెట్ ఇప్పుడు చేస్తాం. మిల్లెట్ యాడ్ చేసాం సార్, అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కోసం. లాస్ట్ టైం మీరు ఫస్ట్ బాపట్లో చెప్పారు కదా సార్, అప్పుడు చేసాం. నాకు టైమింగ్ కొంచెం జనరలీ ఈవినింగ్ ఇస్తాం, స్నాక్ కింద ఇస్తారు. కాదు, స్నాక్ కింద ఇస్తున్నారా లేకుంటే చిక్కీ ఎప్పుడు ఇస్తున్నారు? లంచ్ తర్వాత కదా. లంచ్ తర్వాత చిక్కీ ఇచ్చి రాగి మాల్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ సార్. రాగి మాల్ట్ మధ్యాహ్నం ఇస్తున్నారు. రాగి మాల్ట్ మార్నింగ్ ఇస్తారు, లంచ్ తర్వాత చిక్కీ ఇస్తారు. మార్నింగ్ ఏమి ఇవ్వడం లేదు. బాగుంది ఇది. ఉదయం ఏమి ఇవ్వడం లేదు. క్వాలిటీ రాగి జావ ఎన్ని గంటలు ఇస్తారు? అందరు తింటున్నారా? చాక్లెట్లు మనీ తింటున్నారా? మీ స్కూల్ ఎన్ని గంటల దాకా ఉంటుంది? అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1 3 4 గంటలు ఇస్తే ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు వర్క్ ఆన్ ద షెడ్యూల్స్ సార్. ఇది మొన్నే ఇంట్రడ్యూస్ చేసాం సార్ మిల్లెట్స్కి. ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ అనిపిస్తున్నారు. అల్గోత్రు సార్ ఎక్కువ తగ్గాలి. ఇప్పుడు ఏం తినట్లేదు, బాగానే ఉందా కదా? నేను తినట్లేదు, ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు. ఆకుకూర తినాలి కదా, తిను భోంచండి. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ దేంట్లో? అమ్మ వ్యవసాయం, నాన్న అమ్మ. ఎప్పుడు చనిపోయారమ్మా? ఎప్పుడు చనిపోయారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. మీరు ఎంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నయ్య 10th, ఇప్పుడు ఇంటర్కి వెళ్తాడు. ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ. మీకంత మీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? ఎంపీపీలో. మళ్ళీ దాని తర్వాత సో ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కీ మధ్యాహ్నం ఇస్తుందా? చిక్కీ మధ్యాహ్నం లంచ్ అప్పుడు. వైకౌట్ గివ్ ఇన్ ది ఈవినింగ్. జనరల్లీ వాళ్ళు సార్ మార్నింగ్ ఇస్తాం సార్. మార్నింగ్ రాగి సార్, మార్నింగ్ రాగి. చిక్కీ వి గివ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్. లంచ్ టైంలో ఇస్తున్నారు. లంచ్ టైంలో ఇస్తాం వాళ్ళు. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ పోయేటప్పుడు ఇస్తే
కార్బోహైడ్రేట్స్ కాబట్టి బ్యాలెన్సింగ్ ఉంటుంది కాబట్టి. జనరల్గా ఏం చేస్తారంటే ఫోన్ చేసిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని 3 o'clock అట్లా తింటూ ఉంటారు సార్. మనం అదే టైం కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వెళ్ళేటప్పుడు. అంటే దీంట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో ఇది కూడా ప్రోటీన్స్ వస్తాయని చెప్పి మనం ఇస్తాం సార్. ఇట్లా చేయొచ్చు సార్. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సార్. స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆటలాడుతుంది కాబట్టి ఎంజాయ్ నాన్న నాకు బాగుంది, ఐఎమ్ ఎంజాయ్. మనకి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తా, ఇట్లనే కూర్చుని అంటాను ఇంటికి వెళ్ళే మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటాను. ఎన్ని గ్రాములు ఉంది ఇది? సార్ ఇది బాగా చదవాలి రీ, నీకు మార్కులు రాకపోతే నాకు కటింగ్ ఇక్కడ. అవునా సార్. మనం ఫస్ట్ టైం ఈసారి ఇది ఇంట్రడ్యూస్ చేసాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇచ్చాం సార్, పల్లీలు ఇచ్చాం. ఇది మిల్లెట్ రైస్ సార్. వాటి ఇది పెట్టింది ఇది సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమిటి? సార్ దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్. మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సో మనకి ఇది రూపీస్ సార్. ₹1.30. ఎంటైర్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores to 50 crores. 180 crores. 180 crores సార్ హోల్ ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ 180 crores. ఈసారి బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా తిను, తిను, బాగున్నాయి సార్. బయట మార్కెట్లో దానికంటే మనకు చాలా మంచి రేట్ వచ్చింది. స్టాండర్డ్ కూడా సేమ్ Cute గా ఏ క్వాలిటీ దొరుకుతుంది మనకి చక్కగా market లో ఉంది. అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఇది ఫుడ్ ఇంటర్వెన్షన్ సార్. అంటే స్టేట్లో కంట్రీ లెవెల్ చేయట్లేదు. మనం మిల్లెట్ బేస్డ్ పీనట్ చిక్కీ ఇచ్చి నుంచి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని చూపించాను సార్. అంటే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్ చేస్తారా? అంటే ఇది కూడా లేదు సార్, మనం కంప్లీట్గా మనమే ఇస్తాం, స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాం సార్. మీకు సేవింగ్ ఏమైనా వస్తుందా? ఇంతవరకు పిఎంసీ స్కూల్స్లో చిన్న కాంపోనెంట్ వరకు మాత్రం దాంట్లో మీట్ అవుతున్నాం, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ అవర్ కాదు, ఏమైనా సేవింగ్ కావడం కానీ? సార్. సేవింగ్ సేవింగ్ దీంట్లో కాదు, ఓవరాల్ మీ బడ్జెట్లో. సార్ నౌ వాట్ యూ డన్ ఇస్ సార్ ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా చేస్తున్నాం సార్. అటెండెన్స్ మొత్తం మ్యాప్ చేసి వీఆర్ లింకింగ్ ఇట్ టు మిడ్ డే మీల్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఓవరాల్ ఏం జరిగిందంటే సార్, ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ పర్చేసింగ్ వీఆర్ సేవ్ లాట్ ఆఫ్ మనీ సార్. స్టూడెంట్ కిట్లో కానీ సర్కిల్లో కానీ వీఆర్ డన్ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ 2 years సార్. సుమారుగా మా అంచనా ప్రకారం ఇన్ 5 years విల్ సేవ్ అబౌట్ 1,500